నమస్తే. 2025 మాస ఫలితాల్లో ఫిబ్రవరి మాసంలో సింహరాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. సింహరాశి వారికి కొంచెం వృత్తిలో చిక్కులు ఉన్నాయి. ఎలా అంటే ఆఫీస్లో కానీ కొలీగ్స్తో లేదా పై అధికారులతో ఇలా కొంచెం చిక్కులు, చిన్న చిన్న వర్క్ లోడ్ పెరగడము, ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. చుట్టూ అలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. కానీ శత్రువుల పైన ఆధిపత్యంలో ఉంటారు. కోర్టు కేసులన్నీ కూడా ఒక కొలిక్కి రావటము, హియరింగ్కి రావటము, ఇలాంటి సిచ్యువేషన్స్ పాజిటివ్గా ఉన్నాయి. కుటుంబ విషయాల్లో కొంత క్లమ్జినెస్ ఉంది. క్లారిటీ ఉండదు. ఏదైనా వైఫ్ అండ్ హస్బెండ్ కానీ, తండ్రి కొడుకులు, తల్లి పిల్లలు, ఇలాంటి డిస్కషన్స్ ఏమైనా జరిగినా కూడా మాట్లాడుతూ ఉంటారు. ఒక టాపిక్ మీద ఒక విషయం గురించి చర్చించుకుంటారు, కానీ క్లారిటీ దొరకకుండా ఉంటుంది మాసంలో. అలాగే స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. ముఖ్యంగా హౌస్ వైఫ్స్కి తీసుకున్న, అమ్మాయిలకి తీసుకున్న ఎందుకో పని ఒత్తిడి ఎక్కువ తెలీదు, మైండ్ రెస్ట్లెస్గా ఉండొచ్చు అనమాట. ఈ మాసంలో ఎక్కువ థాట్స్ చేయకండి. నెగిటివ్ థాట్స్ వచ్చినా కూడా అవాయిడ్ చేసేయండి. పాజిటివ్గా మీకు నచ్చిన వర్క్ పైన డైవర్ట్ చేసేసుకోండి మైండ్. ఇంకా ఇందాక చెప్పుకున్నాం, లైఫ్ పార్ట్నర్తో ఏ విషయాలు కూడా క్లారిటీగా ఉన్నట్టుగా అనిపించవు. ఎక్కడికక్కడ పెండింగ్ పడిపోతాయి. ఎప్పటి నుంచో మీ శ్రీవారితో ఒక విషయం అడుగుదాము, మాట్లాడదాము అనుకుంటారు. ఆయన టైం సెట్ కాదు, లేదంటే మీరు మాట్లాడినప్పుడు క్లారిటీ అనిపించదు. ఇలా కమ్యూనికేషన్ గ్యాప్ పెరుగుతూ ఉంటుంది. ఆ విషయం చూసుకోండి. ఇక హెల్త్ కండిషన్స్ తీసుకున్నట్టయితే ఈ 4 వీక్స్లో కూడా ఫిబ్రవరిలో చెప్పాలంటే ఫస్ట్ అండ్ సెకండ్ వీక్స్ హెల్త్ కండిషన్స్ బాగుంటాయి. 15th ఫిబ్రవరి వరకు పాజిటివ్గా ఉంది హెల్త్ విషయాల్లో. సో చక్కగా ఆరోగ్య పరిస్థితులు ఉంటాయి. అలాగే నిరుద్యోగులు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళకి అవకాశాలు కొన్ని వస్తాయి. మొత్తం 4 వీక్స్లో కూడా పాజిటివ్గానే ఉంది. కొన్ని ఆపర్చునిటీస్ అయితే రావచ్చు. ఇంకా నూతన వ్యాపార ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి. భాగస్వామ్య వ్యాపారం కూడా చక్కగా ఉంటుంది. ముఖ్యంగా ఇందాక మనం చెప్పుకున్నాం, హౌస్ వైఫ్స్ కోసం ప్రత్యేకించి రెస్ట్లెస్గా థాట్స్ ఉంటాయి. వర్కింగ్ ఉమెన్ అయితే స్ట్రెస్ ఉంటుంది. ఇవన్నీ ఉంటాయి కాబట్టి థాట్స్ డైవర్ట్ చేసేసుకోవాలి. ఇది మెయిన్గా మీరు పాటించాలి. విద్యార్థులు ఎవరైతే ఉంటారో అధికంగా శ్రద్ధ వహించాలి. మీరు శ్రద్ధ పెట్టలేదంటే ఫర్దర్ మీ ప్రొసీడింగ్స్, చాలా ఆపర్చునిటీస్ విద్యార్థులకు తగ్గిపోతాయి. కాబట్టి ఆఫీస్లో ఎలా ఉన్న వాతావరణము, లేకపోతే ప్రమోషన్ ఏది రాలేదు, మనకన్నా కొంచెం తక్కువ స్థాయి వాళ్ళకి వచ్చింది, మనకి రాలేదు అన్నా కూడా టెన్షన్ ఏం పడద్దు. ఎదర వెళ్ళే కొద్దీ మనసులో ఈ ప్రాబ్లమ్స్ రెక్టిఫై అవుతాయి సింహరాశి వారికి. ఇంకా ఖర్చుల విషయం తీసుకున్నట్టయితే ఆల్మోస్ట్ 4 వీక్స్ కూడా ఎక్స్పెన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకు ఖర్చు పెడుతున్నాము ఏది అన్న విషయాలు చూసుకొని ఆచితూచి సింహరాశి వారు అడుగులేయాలి ఖర్చుల విషయంలో. ఇంకా ఇందాక మనం చెప్పుకున్నాం కదా, హెల్త్ బాగానే ఉన్నా కూడా రెస్ట్లెస్ థాట్స్, భయాలు, ఇల్యూషన్స్, వీటి వల్ల వచ్చే అనారోగ్య సమస్యలు, మేబీ అది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవ్వచ్చు, లేదా బాడీలో పెయిన్స్ రావచ్చు. ఇలాంటివి వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. ఇంకా చేసుకోవాల్సిన పరిహారాల్లో అమ్మవారి ఆరాధన, దుర్గా ఆరాధన చేయండి. దుర్గాష్టకాన్ని పఠించుకోండి. మరి ఈ మాసం అంతా కూడా మనకి చక్కగా శివపార్వతుల ఆరాధన చేస్తే ఎంతో మేలు చేస్తుంది. మాఘ పౌర్ణమి ఉంది 11th ఫిబ్రవరి, 26th శివరాత్రి ఉంది ఫెస్టివల్, ఇంకా రథసప్తమి, ఫెస్టివల్స్ అన్నీ కూడా ఇదే మాసంలో వస్తాయి. కాబట్టి మనకి చక్కగా అమ్మవారి ఆరాధన చేయండి. దీనివల్ల కొంత మానసిక ప్రశాంతత సింహరాశి వారికి పెరుగుతుంది. డేట్స్ వైజ్ చూద్దాం ఎలా ఉందో. ఫిబ్రవరి 1st, 2nd డేట్స్ చక్కగా ఫ్యామిలీతో గెట్ టుగెదర్ అవుతారు. 1st, 2nd, 3rd, 4th ఈ డేట్స్లో చక్కగా ఫ్రెండ్స్తో, ఫ్యామిలీ మెంబర్స్తో హ్యాపీగా స్పెండ్ చేస్తారు. ఓకే. 5, 6, 7, 8, 9, 10 డేట్స్ కూడా పాజిటివ్ ఉన్నాయి. పాజిటివ్ థాట్స్, పాజిటివ్ ఎన్విరాన్మెంట్ ఇది కనిపిస్తుంది. ఇంకా 11, 12 ఈ డేట్స్లో ఇందాక చెప్పుకున్నాం కదా, శత్రువులు మీద ఆధిపత్యంతో ఉంటారు. కానీ వాళ్ళు చేసే కొన్ని యాక్టివిటీస్ ఇబ్బందికరంగా ఉంటాయన్నమాట మీకు. సో వాటిని గురించి ఎక్కువ థింక్ చేయకండి. 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24 డేట్స్ అన్నీ కూడా పాజిటివ్గా ఉన్నాయి. పాజిటివ్ థాట్స్, పాజిటివ్ ఎన్విరాన్మెంట్, సహకరించే వ్యక్తులు చక్కగా ఉంది. ఇంకా 27, 28 ఈ డేట్స్ ఏంటి అంటే, చుట్టూ ఉండే కొంతమంది వ్యక్తుల వల్ల కొన్ని ఇంపాక్ట్, నెగిటివ్ ఇంపాక్ట్స్ మైండ్ పైన వస్తాయి. బట్ అవి ఆలోచించకుండా మంచి విషయాల పట్ల ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి సింహరాశి వారి మాసంలో. స్వస్తి.